జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్. భూతరాజు ఈయన అంశ భూతాలకు రాజు. శివుడు, భైరవుడు, బేతాళుడు, భూతరాజు ఈ గణాలు మొత్తం శ్మశానంలో ఇవి ఉండేటి అన్నీ శ్మశానములే. ఇవి దీని విధానం ఏంటంటే ఈయన చేసే విధానం అది విచిత్రంగా ఉంటాయి. విచిత్రాలు చేస్తాడు ఈయన. మనము ఏదైతే పని చెప్తామో ఆ పని చేసుకొని అవలీలంగా తీసుకొస్తాడు భూతరాజు. అవలీలంగా తీసుకొస్తాడు, చేస్తాడు. కాదన్న పని అతి శీఘ్రంగా చేసేదే భూతరాజు. ఈయన ఈ అంశం ఎట్లొచ్చింది అంటే శివుడు, భైరవుడు, బేతాళుడు అధిపతి అన్నిటికీ. అయితే భూతాలకు రాజు ఈయనే. ఈ భూతాలకు కూడా రాజు ఉంటాడు. ఈయన ఏంటంటే ఈ సాయంత్రం పూట మనము సంధ్యావేళ అని చెప్తాం కదా, లైట్లు వేసుకుంటాం, ఇట్లా వస్తుంటాయి మనకు సాయంత్రం పూట లైట్లు వేయాలి, లక్ష్మీదేవి వస్తుంది ఇట్లా అని మనం పెద్ద మనుషులు చెప్తుంటారు. అయితే ఆ సమయంలో ఈ ప్రేతాలు అనేది సాయంత్రం పూట ఇండ్ల మీద పడడానికి వస్తాయి అన్నట్టు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు, దీనికి అడ్డుకుందామన్న వరకలా దొరకపోయే వరకలా శివుడు బేతాళుని చెప్తే బేతాళుడు దీన్ని భూతరాజును పెట్టాడు. భూతాలకు రాజు. ఈయనను పట్టుకుంటే ఏ పని కాదు అనే విషయం ఉండదు, అతి శీఘ్రంగా అవుతుంది పనులు. కానీ ఈయనకు చేయవలసిన విధానం నైటు రాత్రి 12 గంటల నుంచి 2 గంటల లోపే చేయాలి ఈ విద్య. ఈయన ఎట్లుంటాడు అంటే మొత్తం ఆత్మ, ప్రేతాత్మ ఏ విధానంగా కనబడుతుందో ఆ విధానంగా ఆ రాజు కనబడతాడు. మనకు కనబడతాడు, మనం చెప్పిన పనులు చేస్తాడు. శీఘ్రంగా పనులు మనకు ఏదైనా చేస్తాడు. మనకు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు చేయొచ్చు. 2 రకాలు చేయొచ్చు ఇలా. కానీ దాన్ని ఒకసారి చెడుకు వాడినామంటే మళ్ళీ ఒక్కసారి వాడినామంటే చేసే వస్తాడు. చెయ్యడు అనేది ఉండదు ఇలా. చెయ్యడమే అది నాకు తెలిసి మాత్రం వాడొద్దు అనే చెప్తా. ఎందుకంటే అది సమయం దాటితే చేసే విధానం వేరుంటుంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఆ విధానంగా వాడుకుంటే రేపు కూడా ఆయన ఏం చేస్తాడు అంటే ఆ విధానం నువ్వు చెప్పకపోతే అక్కడ పనులు చేసినాక సుతం ఆయనకు కూడా ఒక్కొక్కసారి కోరిక అనేది వస్తుంటుంది. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ మీదనే పడతాడు ఆయన. అట్లా దానికి విధానం ఉన్నదిలే, అంత ఈజీగా వాడని కాదు. కానీ ఈ విద్య నేర్చుకున్నప్పుడు దానికి విధానాలు ఉంటాయి. ఆ విధానాలు పట్టుకుంటే ఈజీగా పని చేసుకోవచ్చు. చాలా అద్భుతమైంది ప్రేతరాజు. అద్భుతం. శీఘ్రంగా అంటే శీఘ్రంగానే నీ పనులు అంటే అంత ఎంత తొందరగా అంటే అంత తొందరగా చేసిపోడు. భయపడవలసిన అవసరం లేదు ఇలా. భయపడి విద్య తీసుకుంటే ఏమన్నా చేస్తా ఏమీ చేయదు. అట్లా అనుకుంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఇప్పుడు శ్మశానంలో పోతాండ్రు. అప్పుడు శ్మశానంలో పోవాలంటే భయపడదురు. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తాండ్రు, అక్కడనే కూర్చుంటారు, అక్కడనే అన్ని రకాల తినులు చేసుడు అన్నీ అలానే చేస్తాను. అట్లా అయిపోయింది. కానీ నైట్ పూట కాబట్టి ఎంతైనా భయం అనేది ఉంటుంది. కానీ ఏమీ చేయడు, పక్కగా ఉంటాడు. కానీ జరగబోయే విషయాలు మొత్తం చెప్తుంటాడు. ఇంకా కర్ణపిశాచి, కర్ణయక్షిణి ఇవన్నీ కొద్దిగా నీకు ఇబ్బంది చేస్తా. కానీ నేనైతే ఇబ్బంది ఏం చేయడు. ఈయన ఇబ్బంది చేయడు దీనికి. ఎందుకంటే దీనికి ముందు బేతాళుడు ఉంటాడు కాబట్టి ఈయన అంత నీకు ఇబ్బంది చేయడు. ఆ విధానంగా నీకు ఏం కానియడు కూడా. పనులు మాత్రం శీఘ్రంగా ఎవడన్నా ఏమైనా చేస్తాడంటే నీ ఇంటికి రానియడు. ఎందుకంటే ముందు ఈయననే ఉన్నాడు ఆడ. ఆ ఇంట్లో ఏం జరుగుతుందనే మొత్తం చెప్తాను నీకు. ఇది జరుగుతుంది కానీ దీనికి మాత్రం సపరేట్ గది ఉండాలి. సపరేట్ గది ఉంటేనే భూతరాజుతో పని. భూతరాజు ప్రేతాత్మలకు ఇవన్నిటికీ ఏ దానికైనా పని చేస్తాడు. ఈయన ఒకదానికి పని చేయడు, అన్నిటినీ ఈయన చేతిలో పెట్టుకుంటాడు. ఈయన చాలా అద్భుతమైన విద్య ఇది. చాలా అద్భుతమైనది. ఎంత శీఘ్రంగా అంటే అంత శీఘ్రంగా, ఎంత విధానం అంటే అంత విధానం. మనం ఏం చేయాలనుకున్నది ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనే విషయం కూడా చేసి పంపినమంటే చేసి వస్తూనే ఉంటాడు. అంతే, చేయడు అనే విధానం ఉండదు. ఇది చాలా అద్భుతమైన విద్య ఇది. ఏ దానికైనా పనిచేసేది. జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్.